వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం ఇప్పటికీ ఒక అసంపూర్ణ కథగా మిగిలిపోయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వంపై పలు సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చారు. మొదట జంతు కొవ్వు కలిపారని, తర్వాత బాత్రూమ్ క్లీనింగ్ కెమికల్స్తో నెయ్యి తయారు చేశారని, ఇది శ్రీశైలం లడ్డూల్లో కూడా జరిగిందని ఆరోపించారు. ఇవి కేవలం అవినీతి కాదు, దేవుడి పట్ల మహాపాపం, భక్తుల మనోభావాలపై ఉద్దేశపూర్వక దాడి అని సీఎం పదే పదే చెబుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ నేతృత్వంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ దర్యాప్తు తర్వాత జనవరి 2026లో దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో కీలక విషయాలు తేలాయి. నెయ్యిలో జంతు కొవ్వు లేదు, అయితే సింథటిక్ ఘీ, పామ్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్స్, లాస్టిక్ యాసిడ్, అసిటిక్ యాసిడ్ వంటి కెమికల్స్ కలిపి సరఫరా చేశారు. 2019లోనే ఈ కల్తీ మొదలై 5 ఏళ్ల పాటు కొనసాగింది. టెండర్ నామ్స్ లోపాలు, అధికారుల అవినీతి, షెల్ కంపెనీల కార్టెల్ ఉన్నాయి. సీఎం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ ఈ నివేదికను మరోసారి పరిశీలిస్తోంది. ఢిల్లీ చేరిన సీఎం చంద్రబాబు పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో ఈ కేసు విచారణ నివేదికను కేంద్ర మంత్రులతో చర్చించాలని సూచించారు. అలాగే కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి నాయకులతో భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి నిధులు ప్రధాన అజెండా అయిన లడ్డూ వ్యవహారం ఒక సెన్సిటివ్ ఇష్యూగా మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. ఎందుకంటే ఇది హిందూ భక్తి ఆలయ నిర్వహణకు సంబంధించిన అంశం. అయితే కేంద్రం ఇప్పటికే సిబిఐ దర్యాప్తు జరిపించింది కాబట్టి ఇక్కడ మరిన్ని రాజకీయ ఒత్తిళ్లు లేవనెత్తే అవకాశం తక్కువ అనే మాట బాగా వినిపిస్తోంది. సీఎం ఆరోపణలపై మేధావులు, విమర్శకులు, వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. సుప్రీంకోర్టు సెప్టెంబర్ 2024లోనే దేవుళ్లను రాజకీయాలకు దూరం చేయండి అని హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జంతు కొవ్వు ఆరోపణలు రుజువు కాకపోయినా మళ్లీ బాత్రూమ్ కెమికల్స్ అని మార్చడం రాజకీయ లబ్ధి కోసమే అని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది, ఇది ఫెయిత్ పాలిటిసైజేషన్ అంటున్నారు. ఇది కూటమి సర్కార్ డైవర్షన్ అని వైసీపీ అనుకూల మీడియా ఆరోపిస్తోంది. భక్తుల మనోభావాలు దెబ్బతినడం, హిందూ ఐక్యతకు హాని అని పదే పదే చర్చలు కూడా నిర్వహిస్తోంది. కూటమి వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీఎం ఢిల్లీ పర్యటనలో కేంద్ర నాయకుల నుంచి రాజకీయ వ్యూహాలు, క్రైసిస్ మేనేజ్మెంట్ టిప్స్ తీసుకుంటారని అంటున్నారు. వైసీపీ ఆరోపణలను ఎదుర్కొనేందుకు లడ్డూ ఇష్యూ జాతీయ స్థాయిలో మరోసారి లేవనెత్తి ప్రతిపక్షాన్ని ఒత్తిడిలో పెట్టే ఆప్షన్ ఉందా అని చర్చ హస్తినంలో నేర్చుకున్న కౌటిల్య వ్యూహాలు రాష్ట్రంలో ఉపయోగపడతాయనే అభిప్రాయం కూడా ఉంది. తిరుమల లడ్డూ వ్యవహారం ఒక అవినీతి కుంభకోణం నుంచి రాజకీయ ఆయుధంగా మారింది. సిబిఐ నివేదిక స్పష్టంగా అవినీతిని ఎత్తి చూపినా జంతు కొవ్వు ఆరోపణలు రుజువు కాకపోవడం వల్ల సీఎం స్టాండ్లో మార్పు కనిపిస్తోంది. ఢిల్లీలో ఈ అంశం ఎంతవరకు చర్చకు వస్తుందో, అక్కడి నుంచి సీఎం ఏ సందేశం తీసుకువస్తారో రేపటి రాజకీయాలు నిర్ణయిస్తాయి. కానీ ఒకటి స్పష్టం, దేవుడి ప్రసాదం పేరుతో జరిగే రాజకీయాలు భక్తులను మరింత అయోమయంలో పడేస్తున్నాయి. ఇక్కడ ప్రస్తుతం రాజకీయ లాభాల కంటే పారదర్శక విచారణ, న్యాయం అవసరం.